సారీ అండి. ఈ బుట్ట వీడియో ఈరోజు ఫుల్ వీడియో అయితే ఈరోజు అప్లోడ్ చేయాల్సి ఉండేది. బట్ ఏంటంటే నాకు అర్జెంట్ బ్లౌజెస్ రావటం వల్ల అవి స్టిచ్చింగ్ చేసుకుంటూ ఈ బుట్టనైతే కొంచెం డిలే అయితే చేశాను అనమాట. సో ఏం పర్వాలేదండి, ఈ రోజైనా కానీ కంప్లీట్ చేసేసి మీకు రేపైనా కానీ ఈ బుట్ట అయితే కనుక నేను అప్లోడ్ చేస్తాను. సో ఈ బుట్టకు వైర్లు ఎంత తీసుకున్నాను, ఏ విధంగా బుట్ట అడుగు పెట్టాను, మొత్తం బుట్ట ఏ విధంగా అనేది మొత్తం క్లారిటీగా అయితే కనుక రేపటి వీడియోలో అయితే వస్తుంది. చూడండి వీడియో కనుక చివరి వరకు చూడండి, మీకు అప్పుడే ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇది చిన్న బుట్టనే కాబట్టి, ఇది అంటే ఒక పాల ప్యాకెట్లు అట్లా చిన్న చిన్న సరుకులు తెచ్చుకోవడానికి అయితే బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో అది చిన్న బుట్ట అనమాట, మరీ అంత పెద్ద బుట్ట ఏం కాదు, మరీ అంత చిన్న బుట్ట ఏం కాదు, మీడియం సైజులో కూడా మీడియానికి కొద్దిగా తక్కువలో అయితే ఉంటుంది బుట్ట. సో ఒకసారి అయితే చూడండి బుట్టను, రేపటి వీడియోలో వస్తుంది, మొత్తం ఫుల్ వీడియో బుట్ట అయితే వస్తుంది. సో చూడండి, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల మా బుట్ట వీడియో ఇంకా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, బుట్టలు నేర్చుకునే వాళ్ళు, వాళ్ళకైతే కనుక ఈ బుట్ట వీడియో అయితే కనుక చేరుతుంది అనమాట. లైక్ చేయటం వల్ల ఈ వీడియోస్ అనేవి ఇంకో కొంతమందికి యూట్యూబ్ పంపిస్తూ ఉంటుంది. సో ఒకసారి వీడియోస్ని చూస్తూ ఉండండి, నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లు అడగండి, నేను రిలేటివ్గా వీడియోస్ అయితే చేస్తానన్నమాట. సో వీళ్ళు చూసుకొని కంపల్సరీగా అయితే కనుక వీడియోస్ అయితే కంపల్సరీగా చేస్తానండి. అడుగుతున్నారు 5 కట్టల బుట్ట అట్లా అడుగుతూ ఉన్నారు, మళ్ళీ బిస్కెట్ నట్ బుట్ట వాళ్ళు అడుగుతూ ఉన్నారు. నేను ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తానండి. నాకు ఓన్లీ బుట్టల వీడియోసే కాదు కదా చేసుకుంటూ ఉండేది, నాకు ఆల్రెడీ టైలరింగ్ కూడా ఉంది, మీకు తెలిసిందే. సో అక్కడ రన్ చేసుకుంటూ ఇక్కడ రన్ చేసుకుంటూ ఉండాలి కదా. సో ఒక్కొక్కటి 1 by 1 వస్తూ ఉంటాయి. చూడండి, ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. చాలామంది ఇంతవరకు అయితే కనుక చాలామంది ఆదరిస్తున్నారు. సో లైక్ చేయటం మాత్రం చేయట్లేదండి, ఒకసారి లైక్ అయితే చేస్తూ ఉండండి. సో చూడండి, బుట్ట కలర్ కాంబినేషన్ వచ్చేసి నేను 3 వైర్లు అయితే తీసుకున్నాను అనమాట. సో చాలా చిన్న బుట్ట, చాలా ఈజీగా అల్లేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో అడిగైతే కనుక మరి చిన్న బుట్ట అనేసి మరి చిన్నగా అడిగైతే పెట్టలేదండి. సో బాగుందనమాట, చూడటానికి కూడా బాగుంది. సో ఒకసారి చూడండి, మనం ఏదైనా సరుకులు వేసుకోవడానికైనా కానీ బాగుంటుంది, చిన్నపిల్లలు అంగడి పంపించడానికైనా యూస్ఫుల్గా ఉందనేసి ఈ బుట్ట వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నాకు వైర్లు మిగిలినటువంటి వైర్లను, అంటే ఒక్కొక్క కట్టెలలో కొద్ది మిగిలింటాయి కదా, వాటిని అన్నిటిని జాయిన్ చేసి ఈ చిన్న బుట్ట అయితే వెళ్తున్నాను అనమాట. కంపల్సరీ అయితే చూడండి, మీకు నచ్చుతుంది, నేను నచ్చుతుందని అనుకుంటున్నాను. సో రేపటి వీడియోలో కంపల్సరీ అయితే షేర్ చేస్తాను. రేపటి వీడియోలో ఎంతవరకు వీలైతే ఎంతవరకు నేను అల్లి చూపించగలుగుతానో అంతవరకైనా కానీ ఈ బుట్ట వీడియో కనుక చూపిస్తాను, ఓకేనా. సో ఇంకా అలాగే శ్రీ లక్ష్మీ లైఫ్ స్టైల్ ఛానల్లో బుట్టల వీడియోస్ అయితే రావండి, ఓన్లీ ఈ ఎన్ఆర్ వైర్ బాస్కెట్ ఛానల్లో మాత్రమే బుట్టల వీడియోస్ అయితే వస్తాయి. సో చూస్తూ ఉండండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో ఓన్లీ బుట్టల వీడియోస్ మాత్రమే ఉంటాయి, ఓకేనా. బుట్టలకు సంబంధించినవి స్టార్టింగ్ ఎండింగ్ మొత్తం ఈ బుట్టలలోనే, ఈ ఛానల్లోనే ఉంటాయి. సో బుట్టలకు సంబంధించినటువంటి ఇప్పుడు నుంచి శ్రీ లక్ష్మీ లైఫ్ స్టైల్ ఛానల్లో అప్లోడ్ చేయనండి, ఓన్లీ టైలరింగ్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తాను. ఈ ఛానల్ మాత్రం ఓన్లీ బుట్టలు మాత్రమే అప్లోడ్ చేస్తాను, ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కొంతమందికి మన వీడియోని అయితే షేర్ చేయండి. సో చూడండి, ఇట్లా అల్లేసి మనము ఈ బుట్ట వైర్లు అనేవి ఇట్లా లోపలికి అయితే తెచ్చుకోవాలి. మీకు చూపిస్తున్నా చూడండి ఎంతవరకు హైట్ వచ్చింది అనేది, నేను ఇప్పుడు దాకా వెళ్ళిన దాంట్లో. సో చూస్తున్నారు కదా, ఇంతవరకు అయితే వచ్చింది. చూడండి, బుట్ట కూడా మనకు చాలా బాగుందనమాట. కలర్ కాంబినేషన్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. సో చూస్తున్నారు కదా, నాకైతే అడుగు కూడా అండి అసలు ఈ బుట్ట బాగా సెట్ అయిందనమాట. సో బాగుంది. సో ఈ బుట్ట నేను ఏదో మామూలుగా అల్లుకున్నాను, కానీ ఈ బుట్టను కూడా అడుగుతున్నారు అనమాట మిషన్ దగ్గరికి వచ్చిన వాళ్ళు. సో ఎంతకి ఇస్తావు అనేసి అడుగుతూ ఉన్నారు. సో నేను మామూలుగా ఇంట్లోకనే తీసుకున్నాను, సర్లేండి మొత్తం మళ్ళిన తర్వాత నేను దీని ప్రైస్ ఎంతనే చెప్తాననేసి అయితే చెప్పాను. సో నేను ఈ బుట్ట ఎంత కమ్మినాను అనేది కూడా మీతో షేర్ చేస్తానమాట, ఓకేనా. అడుగుతున్నారు, ఇప్పటికే 2-3 అయితే అడిగారు, కానీ అయితే ఇంకేం వాళ్ళకైతే సమాధానం అయితే చెప్పలేదు అమ్ముతాననేసి. సో ఇది నాకు నచ్చింది అనమాట, ఈ బుట్ట నచ్చింది. సో ఇంట్లోనే పెట్టుకుందాం అనేసి అయితే అనుకుంటున్నాను, లేదంటే అమ్మటానికి చూస్తాను. ఒకవేళ ఎక్కువ పోర్ట్ చేస్తే అమ్ముతాను, ఒకవేళ చూద్దాము. ఒకవేళ అమ్మే పాట కనుక మీకు నేను ఎంత రేట్కి అమ్మాను అనేది కూడా మీతో చెప్తాను అనమాట, ఓకే అండి.